హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ జిల్లా కోర్టుకు సంబంధించి బుద్ధిజం, జైనిజం రిలీజియస్ మూవ్మెంట్ నుంచి నేను క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో చేస్తున్నానండి. సో ఈ టాపిక్ మీద మనకి అప్రాక్సిమేట్లీ 3 క్వశ్చన్స్ వరకు అయితే రావచ్చు. సో చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఈ వీడియోని అయితే చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఏపీ జిల్లా కోర్టు కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇది కేవలం 149 రూపీస్ మాత్రమే. సో కరెంట్ అఫైర్స్ అప్ టు 2025 వరకు అయితే ఉన్నాయి అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ 25 అందిస్తున్నామండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. ఎలాగైనా కోర్ట్ జాబ్ సాధించాలని ఆశపడిన వారు ఈ యొక్క మెటీరియల్ అయితే తీసుకోండి. చాలా అంటే చాలా ఎఫర్ట్ ఉన్న మెటీరియల్. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8125642471. సో మనకి ఇక్కడ బుద్ధిజం, జైనిజం రిలీజియస్ మూవ్మెంట్ నుంచి మనకి ఒక క్వశ్చన్ వచ్చేసరికి, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ గివింగ్ ది క్రెడిట్ ఆఫ్ క్యారింగ్ జైనిజం ఇన్ సౌత్ ఇండియా? దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని వ్యాప్తి చేసిన ఘనత ఈ క్రింది వారిలో ఎవరికి దక్కుతుంది? ఆప్షన్ ఏ స్థూలభద్ర, ఆప్షన్ బి ఇంద్రభూతి, ఆప్షన్ సి సుదర్శ, ఆప్షన్ డి భద్రబాహు. సో ఆప్షన్ డి భద్రబాహు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భద్రబాహు జైన మతాన్ని దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా కర్ణాటకకు తీసుకువెళ్ళిన ఘనత పొందాడనమాట. ఉత్తర భారతదేశంలో కరువు వస్తుందని అంచనా వేసి తన శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడితో కలిసి జైన సంఘాన్ని దక్షిణం వైపు నడిపించిన తర్వాత భద్రబాహు జైన మతాన్ని దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా కర్ణాటకకు తీసుకెళ్లిన ఘనత పొందాడనమాట. ఆప్షన్ డి భద్రబాహు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మహావీర్ వాజ్ బోర్న్ ఎట్. మహావీర్ జన్మించిన ప్రదేశం. ఆప్షన్ ఏ లుంబాని, ఆప్షన్ బి కపిల్వాస్తు, ఆప్షన్ సి చంపా, ఆప్షన్ డి కుండ్ గ్రామం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కుండ్ గ్రామం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కుండ్ గ్రామాన్ని బస్ కుండ్ అని కూడా అంటారు. సో జైన మతం యొక్క 24వ మరియు చివరి తీర్థకరుడు లార్డ్ మహావీర్. ఆయన క్రీస్తుపూర్వం 599లో కొంద గ్రామంలో, అంటే నేటిలో ఇప్పుడు బస్ కొండ అని అంటున్నారు. సో కుండ్ గ్రామంలో జన్మించారు. ఆప్షన్ డి కుండ్ గ్రామం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ద ఆర్గనేటర్ ఆఫ్ ది జైన్ రిలీజియన్ ఈజ్. సో జైన మత స్థాపకుడు. ఆప్షన్ ఏ ఆర్య సుదర్శ, ఆప్షన్ బి వృషభదేవుడు, ఆప్షన్ సి పార్శ్వనాథ్, ఆప్షన్ డి మహావీర్ స్వామి. ఆప్షన్ బి రిషభదేవుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జైన మత స్థాపకుడు రిషభదేవుడు అండ్ భగవత్ పురాణం కూడా జైన మత స్థాపకుడు రిషభదేవుడు అని చెప్పేసి ధృవీకరిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధ అంటే ఏంటి? ఆప్షన్ ఏ ద రిలీజియస్ ప్రీచర్, ఆప్షన్ డి ఎన్లైటెడ్ వన్ అండ్ ఆప్షన్ సి ద పవర్ఫుల్, ఆప్షన్ డి ద జీనియస్. ఏ మత ప్రజాకుడు, ఆప్షన్ బి జ్ఞానోదయం పొందినవాడు, ఆప్షన్ సి శక్తివంతుడు, ఆప్షన్ డి మేధావి. సో ఆప్షన్ బి జ్ఞానోదయం పొందినవాడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బుద్ధుడు అనే పదానికి నిజానికి జ్ఞానోదయం పొందినవాడు అని అర్థం. మరియు బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందిన తర్వాత గౌతమ సిద్ధార్థుడికి ఇచ్చిన పేరు ఇది అనమాట. సో జ్ఞానోదయం పొందినవాడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ మహావీర్ స్వామి గేవ్ హిస్ ఫస్ట్ సెర్మన్? కింది వాటిలో ఏ ప్రదేశంలో మహావీర్ స్వామి తన మొదటి ఉపన్యాసం ఇచ్చారు? ఆప్షన్ ఏ రాజగృహ, ఆప్షన్ బి వైశాలి, ఆప్షన్ సి చంప, ఆప్షన్ డి నలంద. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాజగృహ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మొదటి ఉపన్యాసం అనేది దివ్య ధ్వని అని కూడా పిలుస్తారు. ఆయన ఉపన్యాసాలు మెయిన్ ఏంటంటే అహింస, అటాచ్మెంట్ మరియు అలాంటివి, బంధాల గురించి అలాంటివి ఎక్కువగా చెప్పేవాళ్ళు ఆ బోధనలో. సో మహావీర్ మొదటి ఉపన్యాసం అంటే దివ్య ధ్వని అనేది రాజగ్రహి సమీపంలోని విపలాచల కొండపై అందించబడింది అనమాట. సో ఆప్షన్ ఏ రాజగృహ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ బుద్ధిజం వాట్ డస్ పత్తి మొక్క స్టాండర్డ్ ఫర్? బౌద్ధ మతంలో పత్తి మొక్క దేన్ని సూచిస్తుంది? ద క్వశ్చన్ ఆఫ్ కింగ్ మెండర్, ద డిస్క్రిప్షన్ ఆఫ్ మహాయాన బుద్ధిజం,
ఆప్షన్ సి ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ హినయానా బుద్ధిజం. ఆప్షన్ డి ద రూల్స్ ఆఫ్ సంఘ. ఆప్షన్ ఏ రాజమొండర్ ప్రశ్నలు. ఆప్షన్ బి మహాయాన బౌద్ధ మతం యొక్క వివరణ. ఆప్షన్ సి హీనయానా బౌద్ధ మతం యొక్క వివరణ. ఆప్షన్ డి సంఘ నియమాలు. సో ఆప్షన్ డి సంఘ నియమాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బుద్ధిజంలోని పత్తి మొక్క అనేది సంఘ నియమాలను సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ బుద్ధ చరిత్ర. బుద్ధ చరిత్ర రచయిత ఎవరు? మీకు తెలుసుంటే మీరు గెస్ చేసేవచ్చు. సో ఆప్షన్ ఏ నాగార్జున. ఆప్షన్ బి అశ్వఘోష. ఆప్షన్ సి వసుమిత్ర. ఆప్షన్ డి నాగసేన. సో ఆప్షన్ బి అశ్వఘోష ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఒక ఇతిహాస కావ్యంగా రాశారనమాట. సో ఇది 2వ శతాబ్దంలో ప్రారంభించారు రాయడం. సో బుద్ధ చరిత్ర బుద్ధుని కార్యాలు అనేది గౌతమ బుద్ధుని జీవితంపై అశ్వఘోషుడు సంస్కృత మహాకావ్య శైలిలో 2వ శతాబ్దంలో ప్రారంభించిన ఇతిహాస కావ్యం. సో ఆప్షన్ బి అశ్వఘోష ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బుద్ధ అటైన్డ్ మహాపరినిర్వాణం ఈజ్ ఇన్ ది రిపబ్లిక్ ఆఫ్. బుద్ధుడు ఏ గణతంత్రంలో పరినిర్వాణం పొందాడు? సో ఆప్షన్ ఏ లిచ్వాస్. ఆప్షన్ బి మలాల్. ఆప్షన్ సి పలాస్. ఆప్షన్ డి శక్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మల్లాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బుద్ధుడు కుషినగర్లోని మహాపరినిర్వాణం పొందాడు. తథాగతుడి భౌతిక కాయాన్ని మల్లాస్ రిపబ్లిక్లోని పార్లమెంట్ హౌస్లో ఉంచారనమాట. సో మల్లాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి త్రిపీటక టెక్స్ట్ ఆర్ రిలేటెడ్ విత్ విచ్ రిలీజియన్? ఏ బౌద్ధ మతం. బి వైదికం. అండ్ సి శైవ మతం. అండ్ ఆప్షన్ డి జైన మతం. బుద్ధిజం, వేదిక్ అండ్ శవిజం, ది జైనిజం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సో బౌద్ధ మతం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. త్రిపీటక గ్రంథాలు బౌద్ధ మతానికి మాత్రమే చెందినవి. బుద్ధ ఈజ్ డిపిక్టెడ్ ఆన్ ది కాయిన్స్ ఆఫ్. సో నాణాలపై బుద్ధిని చిత్రించారు. ఆప్షన్ ఏ కనిష్క. ఆప్షన్ బి భీమా కడ్ఫెసెస్. ఆప్షన్ సి బుద్గుప్త అండ్ ఆప్షన్ డి నహాపాన. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కనిష్క ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కనిష్కుడు మనకి భారతీయ, గ్రీకు, ఇరానీలు మరియు సుమేర్, ఎలమెట్ ఇలాంటివి సంబంధించిన చిత్రకళలు అయితే చిత్రించారు. బౌద్ధ నాణాలన్నీ చాలా అరుదుగా చిత్రీకరించారనమాట. సో ముందు వైపు వచ్చేసరికి హెలినిస్టిక్ అనేది ఉంటుంది. వెనక భాగంలో బుద్ధుడు నిల్చున్నట్టు అలా చిత్రీకరించారనమాట. సో కనిష్కుడు ఈ నాణాలపై బుద్ధుని యొక్క చిత్రాలను చిత్రీకరించారు. సో ఏ కనిష్క ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. సో ఈ మన యొక్క కరెంట్ అఫైర్స్ గురించి కానీ అండ్ ఇంగ్లీష్ సంబంధించిన క్లాసెస్ కూడా మన దాని నుంచి అయితే వస్తాయి. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ యొక్క వీడియోస్ ద్వారా మీరు చాలా మంచిగా ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. మిస్ చేసుకోమాకండి. మీకు తెలిసిన వారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలిగిన వీడియో షేర్ చేయండి అండ్ ఫాలో టు వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.